నమస్తే అండి. నమస్తే. హాయ్. హాయ్. సో ఇప్పుడు వెరీ మచ్ టాక్డ్ అబౌట్ టాపిక్ ఏంటి అంటే గట్ హెల్త్. చాలా అవేర్నెస్ కూడా వస్తుంది. గట్ హెల్తే అన్ని ప్రాబ్లమ్స్కి వెరీ ఇంపార్టెంట్ మూల కారణం అండ్ సొల్యూషన్స్కి కూడా మూల కారణం. ఇది కరెక్ట్ చేసుకుంటే అన్నిటికీ సొల్యూషన్స్ దొరికినాయి. యోగాలో గట్ హెల్త్కి పోస్చర్ ఏంటి? చాలా ఉన్నాయి. అయితే ఒకటి చెప్తాను. ఇప్పుడు 2 రకాలు మాట్లాడతాం. మనకి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి కూడా యోగా ఉంటుంది, అంటే ఆసన ప్రాక్టీస్ ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, అన్నిటికీ గట్ తోటే రిలేటెడ్. గట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. సో రూటే సరిగ్గా లేని చెట్టు ఎలా మొలుస్తుంది, దానికి పువ్వులు ఎలా వస్తాయి? సో అది సరిగ్గా చూసుకుంటేనే మన బాడీలో అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ కూడా బాగుంటాయి. సో మనం ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఆసన ప్రాక్టీస్, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మొత్తం బాడీలో ఇప్పుడు మనకి సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో ఏదైతే ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది ఒక ఎగ్జాంపుల్ ఆసన చెప్తాను. మనం ఫార్వర్డ్ బెండింగ్స్ చేస్తున్నాం. ఫార్వర్డ్ బెండింగ్స్ చేసినప్పుడు విత్ బ్రీతింగ్ తీసుకుంటాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్ బెండ్ తీసుకుని డైనమిక్ మూమెంట్స్ ఇలా ఏం చేస్తున్నా ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో ఆర్గన్స్కి కరెక్ట్గా పోతుంది అనమాట. అండ్ ఆల్సో ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ కూడా లివర్కి, కిడ్నీస్కి సప్లై చాలా బాగా జరుగుతుంది. సో ఆటోమేటికలీ లివర్ అండ్ కిడ్నీస్ ఫంక్షనింగ్ చాలా బాగా అవుతాయి. అండ్ ఆల్సో ఇమ్యూనిటీకి, మెటబాలిజంకి, డైజెషన్ చాలా బాగా అవ్వడానికి ఇలా హండ్రెడ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ వస్తాయి. ఇప్పుడు సింపుల్ ఫార్వర్డ్ బెండ్ గురించి మాట్లాడుతున్నాము. పశ్చిమోత్తానాసన, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రిప్రొడక్టివ్ హెల్త్కి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నిటికీ చాలా మంచిది. లివర్కి అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీస్కి, ప్యాంక్రియాస్కి ఇట్లా. సో సింపుల్ ఫార్వర్డ్ బెండ్లోనే ఇన్ని ఉంటాయి. సో మనం అదే ఓవరాల్ బాడీ, ఫుల్ బాడీ ఆసన ప్రాక్టీస్ అందరికి వచ్చేలాగా మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ అన్ని ఆర్గన్స్కి ఎలా ఫంక్షనింగ్ అవుతుందో దాంట్లోనే గట్టుకు కూడా ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా. అండ్ మీకు అన్నట్టు ఇండివిజువల్గా కూడా ఉంటాయి. సో నేనేం చెప్తాను నా క్లాస్లో అంటే, ఒక గంట నాతో పాటు ఫుల్ బాడీ చేస్తారు కదా, మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు ఇంకొక 10-15 నిమిషాలు చేసుకోమని చెప్తాను. ఇంకా తొందరగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం అన్ని ఆర్గన్స్ని బెటర్ చేస్తున్నాం. ఎందుకంటే బాడీలో ఒక్క ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ స్లోగా, నేను మీకు చెప్పాను 2 వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? స్లోగా అన్నీ ఖరాబ్ అవుతున్నాయి అట్లా. సో గట్ హెల్త్ కూడా మనం డైజెషన్ చాలా బాగా చూసుకోవాలి. డైజెషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు గట్ హెల్త్ అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది. ఈ 50-60 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువైంది. ఈ లాస్ట్ 5 yearsలో ఇంకా ఎక్స్ట్రీమ్గా ఎక్కువైంది. ఆయుర్వేద సేమ్ ఇదే మాట, 97% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ గట్ నుంచి వస్తాయని 5000 years నుంచి చెప్తుంది. 5000 సంవత్సరాల క్రితమే మన పెద్దోళ్ళు చెప్పారు, గట్టు నుంచే వస్తాయి అన్ని సమస్యలు. అంటే మీరు అర్థం చేసుకోండి అప్పట్లో ఎంత ఫార్వర్డ్ ఉన్నామో మనం. సో గట్ హెల్త్కి ఇప్పుడు బ్లోటింగ్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ముక్త ఆసన్, మల్లాసన తీసుకోండి. నేను ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆసన్లా కన్సిడర్ చేస్తాను, చెప్తాను. ఇండియన్ టాయిలెట్ పొజిషన్, మనం కింద కూర్చుంటాం. ఇంతకుముందు ఇప్పుడు మల్లాసనలో మీరు కూర్చున్నట్టు అవుతే, మీరు డైలీ 20 minutes కనుక మల్లాసనలో కూర్చోగలిగితే మీ స్పైన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో చాలా కరెక్ట్గా ఉంటుంది. అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ హెల్త్ చాలా బాగుంటుంది. ప్యాంక్రియాస్ చాలా మంచిది, అన్నిటికంటే లైక్ ఎవ్రీథింగ్. థైస్కి చాలా మంచి స్ట్రెంగ్త్ అవ్వడానికి, పెల్విక్ ఏరియా, పెల్విక్ ఆర్గన్స్కి చాలా మంచి. ఇట్లా ఎందుకు మనం ఇంతకుముందు 4-5 సార్లు టాయిలెట్కి అయితే వెళ్తాం కదా. సో తప్పకుండా 4-5 సార్లు కింద కూర్చునే వాళ్ళం, స్క్వాటింగ్ పొజిషన్లో తెలియకుండా పొద్దున్నే లేచి కూర్చునే వాళ్ళం. సో అట్లా చాలాసార్లు కూర్చోవాలి. సో తెలియకుండానే మనం అలా కూర్చున్నకి మనకి ఎంత అడ్వాంటేజ్ అయింది హార్మోనల్ హెల్త్కి, ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. వెస్టర్న్ వచ్చేసాక ఏమైంది, కూర్చోవడం కంప్లీట్ మానేస్తాం. అందుకే క్లాసులో తప్పకుండా కూర్చోబెడతాను మళ్ళీ ఆసనాలో. ఫస్ట్ రోజు అందరూ ఇలా కష్టపడతారు, ఇలా తర్వాత 15 daysలో మంచి కూర్చుంటారు. అసలు ఇండియన్స్ కష్టపడడం ఏంది, మనకి అలా అలవాటు అయిపోయారు. ఈ మధ్యలో ఎక్కడ, ఇప్పుడు మా ఇంట్లోనే లేదు, మేము ఉండే దాంట్లోనే లేదు అసలు. ఇప్పుడు వెస్టర్నే ఉంటాయి అన్నీ. సో అలా సిచ్యుయేషన్స్ అట్లా అయిపోయినాయి. మన తెలుగులో మన పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సామెత ఏంటంటే, ఏదైనా అతి మంచిది కాదు నాయన. అసలు రన్నింగ్ అతిగా చేసినా మంచిది కాదు, జిమ్ అతిగా చేసినా మంచిది కాదు. మరి యోగా మీరు 5 గంటలు చేసినా మంచిదే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యోగా. ఎందుకు ఎక్సెప్షనల్ అంటే, ఇది కూడా అంతే, మళ్ళీ చేసే తీరుగానే చేయాలి. ఇప్పుడు మనకి వాత, పిత, కఫ అని 3 body types ఉంటాయి. సో 3 body typesలో ఇప్పుడు వాత అనే బాడీ టైప్ ఉన్న వాళ్ళు చాలా బక్కగా ఉంటారు అనమాట. ది వెరీ లీన్ బిల్ట్. పిత్త అని ఇప్పుడు నా బాడీ కాన్స్టిట్యూషన్ నార్మల్. కఫ ఏంటంటే కొంచెం హ్యూజ్ బిల్ట్, హెవీ బిల్ట్. అందుకే వాళ్ళు బక్కగా అంటే కూడా వాళ్ళది అంతే ఉంటుంది, వాళ్ళ బోన్ స్ట్రక్చర్, వాళ్ళ బాడీ. అందుకే BMI పని చేయదు అనేది లాస్ట్ 50-60 years ఎందుకు వచ్చింది, లాస్ట్ 20 years అని. దిస్ ఈస్ రీజన్, అగైన్ సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. సో ఈ వాత, పిత, కఫ ఉన్న వాళ్ళకి ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బాడీ టైప్స్ అండ్ ఏజ్తో సంబంధం లేకుండా గంట సేపు తప్పకుండా చేయొచ్చు. వారంకి 4-5 రోజులు మినిమం, రోజుకి 1-2 గంటలైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు వాత బాడీ టైప్ ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు అతిగా చేశారనుకోండి, 4 గంటలు 3 గంటలు చేస్తారు, వాళ్ళకి పడదు, వాళ్ళు చేయకూడదు అంత. ఆల్రెడీ ది వెరీ లీన్ బిల్డ్, వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి,
వాళ్ళ బాడీ టైప్. ఇప్పుడు కఫా ఉన్నారు అనుకోండి, వాళ్ళు 4 గంటలు చేసినాయి కదా, అలా వాళ్ళు అంత ఈజీగా వెయిట్ తగ్గరు. అండ్ కొంచెం లేజీ ఉంటుంది వాళ్ళ టైప్. వాళ్ళు ఏదైనా సరే స్లోగా చేయాలని చూస్తారు, యాక్టివ్గా ఉండరు. సో అందుకని ఫస్ట్ వాళ్ళకి ఏం పిత్త మీడియం 2 to 3 hours అయినా చేసుకోవచ్చు అట్లా. అండ్ అగైన్ మనకి యోగాలో కూడా ఇప్పుడు చాలా టైప్స్ వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడేది హత్త యోగా, విన్యాస, అష్టాంగ, ఇలా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. సో మీరు అష్టాంగ ఇప్పుడు 4-5 గంటలు చేయలేరు అట్లా. సో విన్యాస 4-5 గంటలు చేయలేరు, హత్త చేయగలుగుతారు. సో మీరు హత్త యోగా చేయాలనుకుంటే 4 గంటలైనా చేయగలుగుతారు, గ్యాప్ తీసుకొని స్లోగా చేయొచ్చు కావాలంటే, లేదా ఫుల్ స్ట్రాంగ్గా ఫ్లోస్ తీసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ యువర్ టైం. ఏదైనా బిగ్ ఎయిల్మెంట్, బాడీ ఎయిల్మెంట్, ఇంకా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన ఎయిల్మెంట్ యోగాతో తగ్గించిన క్లయింట్ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. బిగ్ ఎయిల్మెంట్ అసలు డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. డాక్టర్స్ చేతులు ఎత్తేసిన అనలేం, కానీ ఎన్ని టాబ్లెట్స్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం చేతులు ఎత్తేసిన అనలేకపోవచ్చు, కాంట్రవర్షియల్ అవుతుందేమో. బట్ థింగ్ ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఎన్నేళ్ల నుంచి అయినా తగ్గని ప్రాబ్లమ్స్, ఇంప్రూవ్మెంట్ అట్లా 100 మెంబర్స్ ఉంటారు ఈజీగా. థైరాయిడ్ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తగ్గని థైరాయిడ్లో మన క్లాసెస్లోంచి 6 months లోపలికి, 1 year లోపలికి, 8 months లోపలికి, 4 months లోపలికి తగ్గించేసాం, కంప్లీట్ నార్మల్ రిపోర్ట్స్. అట్లా నాకు మోస్ట్ మెమరబుల్, చాలా ప్రాబ్లమ్స్తో ఒక అమ్మాయి జాయిన్ అయింది. చాలా ఇష్టం మనం అంటే ఇట్లానే యూడియూస్. సో జాయిన్ అయ్యాక ఆమెకు స్లోగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతుంది తగ్గించడానికి. తన డాక్టరే నాకు పర్సనల్గా ఫోన్ చేసి సాయితి థ్యాంక్ యూ అని చెప్పాలి, బాగా చాలా ప్రేమగా మాట్లాడడం, ఇట్లా చాలా అయినాయి. ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్స్ వెళ్ళినప్పుడు నార్మల్ వచ్చినప్పుడు కూడా ఎందుకంటే 12 years నుంచి ఒక డాక్టర్ అక్కడ రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళు చూసి ఓకే ఈ అమ్మాయి వల్ల మీకు తగ్గిందని అట్లా చాలా. సో ఇట్లా ఇంకొకటి మోస్ట్ మెమరబుల్ అంటే ఇన్ఫర్టిలిటీతో 12 ఏళ్ళు అవుతుందంట వాళ్ళకి పెళ్ళయి, 12 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, కపుల్ జాయిన్ అవ్వాలి. ఇన్ఫర్టిలిటీకి అయితే నేను కపులే జాయిన్ అవ్వమంటాను. సో వాళ్ళు జాయిన్ అప్పటికి ఇంకా అన్నీ గీవప్ ఇచ్చేసి వాళ్ళు చాలా కొట్టుకునే స్టేజ్లో వెళ్ళిపోయారంట, ఇంకా డివర్స్ దాకా వెళ్ళారంట లాస్ట్లో. ఆ టైంలో క్లాసెస్లో జాయిన్ అయ్యారు, ఇంకా లాస్ట్ ప్రయత్నం చేద్దామని. వాళ్ళకి ఇప్పుడు పాప కూడా పుట్టింది. వాళ్ళు సాహిత్య అని పేరు పెట్టుకున్నారు. అది నాకు అది చెప్పాలంటే కొంచెం సిగ్గం వేస్తుంది, కానీ బట్ స్టిల్ ఇట్స్ వెరీ 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 మెమరబుల్. అది తెలిసినప్పుడు నాకు చెప్పినప్పుడు కూడా ఇట్లా ఫుల్ కలర్ నేను నీళ్ళు అట్లా నాకు చాలాసార్లు అట్లా మెసేజెస్ వస్తాయి. మీకు నేను కొన్ని చూపిస్తాను, కడుపు నిండిపోతుంది. కొన్నిసార్లు అలా చూస్తే ఇట్లా కళ్ళ నుంచి ఇట్లా డ్రాప్స్ వస్తే నా హస్బెండ్ రుషి వస్తాడు, ఏంది మళ్ళీ మెసేజ్ వచ్చిందా అలవాటు పడిపోయాడు. స్టార్టింగ్లో నేను ఇంకా మోస్ట్ మెమరబుల్ చెప్తాను, ఇట్లాంటిదే చాలా ఎక్కడ వెళ్ళినా తగ్గని ప్రాబ్లము. ఇరెగ్యులర్ పీరియడ్స్, ఎన్ని మందులు వాడినా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకో ప్రాబ్లం రావడం అట్లా అవుతుంది అమ్మాయికి. అట్లా తగ్గల. మన క్లాసెస్ జాయిన్ అయ్యాక సేమ్ అగైన్ 3 monthsలోనే, తనదైతే 3 monthsలోనే మొత్తం తగ్గిపోతే తను ఏడ్చుకుంటూ వీడియో మెసేజ్, ఫోన్ మెసేజ్, అలా ఫోన్ పెట్టి అట్లా చేస్తే అసలు అట్లా స్టార్టింగ్లో ఇట్లాంటివి వచ్చినప్పుడు నా హస్బెండ్ ఇట్లా దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం తను చూసినప్పుడు ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా గట్టి పట్టుకున్నాను, అంటే యూ డూయింగ్ సంథింగ్ గుడ్ అన్న ఫీలింగ్. 90 year old నుంచి ఒకసారి మెసేజ్ వచ్చింది మన వ్యూవర్ నుంచి, క్లాస్ స్టూడెంట్ కాదు వ్యూవర్ నుంచి. 90 years అంట తను. పాపం ఎలా రాశారో తెలుగులో మంచి లెటర్ రాసి ఫోటోలు తీసి పంపించాడు. పాపం తనకు వాళ్ళకి రాయరాదు కదా, సో వాళ్ళ పిల్లలతో ఫోటో తీపిచ్చి పెట్టారు. 90 year old నాని నేను నాకు అసలు ఇది అని ఒక పెద్ద లెటర్ రాశారు అట్లా. అది ఇంకా ఉంది నా దగ్గర ఆ లెటర్, 2 years బ్యాక్ రాశారు అట్లా. రియల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వచ్చినప్పుడు అలాగే జనాల అప్రిసియేషన్ ఉంటుంది. మనదేం చైనాని బీట్ చేసాం, వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఐవీఎఫ్ సెంటర్స్ ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. ఎందుకని? వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్ ఏంటి, ఐవీఎఫ్ సెంటర్లు పెరగడం ఏంటి? ఐవీఎఫ్ అసలు మీరు ఎందుకోసం చిన్న పల్లెటూరులో అసలు ఇన్ని రోజులు ఐవీఎఫ్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న నేను చెప్తాను, ఒక కపుల్ వెళ్ళారంట. వెళ్తే సడన్గా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, మరి ఇంకా మేము యంగ్ ఉన్నాం కదా, మేము బయట ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంత లేవు, మరి ఏమవుతుంది అని వెళ్తే చూస్తే ఎగ్స్ కౌంట్ మొత్తం కంప్లీట్లీ అంటే జస్ట్ 3 monthsలోనే ఆమె ఎగ్స్ కౌంట్ చాలా డ్రాప్ అయిపోయాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా అయిపోతుంది సిచ్యువేషన్ అనేది. జస్ట్ 3 monthsలోనే మన ఫుడ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఒకటి ఎట్లా అంటే వెరీ బిగ్ గేమ్ చేంజర్ బాడీలో. స్ట్రెస్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. స్ట్రెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా గట్ని చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కసారి గట్ని ఎఫెక్ట్ చేసి గట్ హెల్త్ మనది ఆల్రెడీ కొంచెం వీక్ ఉంది అనుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోండి బాడీలో గేమ్స్ ఆడుతుందా లేదా. సో స్ట్రెస్ మనతో గేమ్స్ ఆడేస్తుంది. అండ్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్, స్ట్రెస్ వచ్చినప్పుడు అందరి కడుపులో తిప్పేసినట్టు వస్తుంది, కొంతమంది మోషన్స్ వస్తాయి. ఏం రిలీజ్ అవుతుంది పొట్టలో? చూడండి మనకి స్ట్రెస్ ఎట్లా అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నగా సింపుల్గా మాట్లాడి. ఇప్పుడు స్ట్రెస్ బాగా తీసుకుంటున్నాం. స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది? ఫస్ట్
స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది? మన స్లీప్ సైకిల్ సరిగా లేనప్పుడు, మన ఫుడ్ సరిగా లేనప్పుడు గట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా అంటారు. ఇప్పుడు గట్ హెల్త్ సరిగా లేనప్పుడు ఆటోమేటికలీ మన మెంటల్ హెల్త్ మీద చాలా చేంజెస్ వస్తాయి. సో 2 రకాలు. ఇప్పుడు నేను అన్ని బాగున్నాయి, బాగా స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసే పర్సన్, దాని నుంచి గట్కి ఎఫెక్ట్ అవుతుంది. లేదు నేను బ్యాడ్ ఫుడ్ తింటున్నాను, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంది, ఆల్రెడీ గట్ ఖరాబే, దీని నుంచి ఆటోమేటికల్లీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీకు అర్థమవుతుంది కదా, ఇటు నుంచి ఇటు ఉంది, ఇటు నుంచి ఇటు ఉంది గ్రాఫ్. సో ఏ రకంగా అయినా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది బాడీని. సో స్ట్రెస్ ఎక్కువ అవ్వడానికి చాలా రకాల రీజన్స్ ప్లే చేస్తున్నాయి. ఇంకా మన లైఫ్ స్టైల్లో అయితే, మన లైఫ్లో అయితే చాలా ఉన్నాయి. బట్ వన్ మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్లో చేసేది మూమెంట్స్ లేవు. బాడీకి మూమెంట్స్ ఇవ్వాలి. ఇప్పటిదాకా నేను మీకు చెప్పినట్టు బాడీలో కూడా ఒక్కో ప్లేస్లో ఒక్కో దగ్గర స్టోర్ అవుతూ ఉంటాయి స్ట్రెస్, ఎమోషన్స్ అంతా. అది రిలీజ్ అవ్వాలంటే మీరు ఫుల్ బాడీ చేయాలి అండ్ యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ లేకపోతే ఎలా ఫంక్షనింగ్ ఎలా అవుతుంది? అంతేనా? సో స్ట్రెస్ ఫీల్ అవుతుంది కదా, మన బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, మనల్ని స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఓవర్ థింకింగ్ 100% ఉంది, ఎవరికైనా ఎక్కువ ఉంది. నిద్రపోవట్లేదు సరిగా, తినడం సరిగా తినట్లేరు, అండ్ చాలా ఎక్కువ నాన్ వెజ్ తింటున్నారు మీరు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆటోమేటికలీ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండవు. సో డిపెండింగ్ ఆన్ మీ బాడీని బట్టి, ఇప్పుడు నేను జిమ్ వెళ్తున్నాను, లేదా నేను ప్రోటీన్ పేరుతో నేను 3 పూటలు 4 పూటలు తింటాను నాన్ వెజ్, రోజంతా తింటాను, సంవత్సరాల పాటు తింటాను, కుదరదు. మీ బాడీకి మీకు ఆల్రెడీ డైజెషన్ సరిగా లేదు, మీ కిడ్నీలు సరిగా లేవు, ఎక్కడి నుంచి అరిగించుకుంటుంది బాడీ? లివర్ ఏం చేస్తుంది? మీరు ఒక పెద్ద ముక్క తింటుంది, హాఫ్ ముక్క అరిగించుకుంటుంది, ఇంకో హాఫ్ ముక్క అలానే పెడుతుంది బాడీలో. ఏదైనా, నాట్ జస్ట్ నాన్ వెజ్, ఎనీథింగ్ హెవీ. ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి వీడియోస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.